ఎగ్ ఫ్రాంకీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి పావు కిలో, కోడిగుడ్లు 3, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియా పౌడర్ 1 స్పూను, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత. సో ఆ ఫ్రాంకీస్కి మనం రోటీ తయారు చేసుకోవాలి. ఓకే, సో రోటీ తయారు చేసి రెడీగా ఉంచుకోండి. ఓకే, రోటీ తయారు చేసేద్దాము. మీకు ఆల్రెడీ చూపిస్తూనే ఉన్నాము లైక్ రోటీస్ ఎలా చేయాలి, స్టఫ్డ్ పరోటాస్ కానీ ఇవన్నీ కూడా. సో దీనికి మనం గోధుమ పిండిని కలుపుకొని ఈ ముద్దని అరగంట సేపు నానబెట్టుకుని ఉంటే మృదువుగా వస్తాయి అనమాట. కలిపేటప్పుడే బాగా గట్టిగా మిక్స్ చేసుకుంటూ ఉంటే కనుక మరింత మృదువుగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము, ఒత్తేసుకుందాము. ఆల్రెడీ చపాతీస్ రెడీగా ఉంచుకున్నాము. సో ఎగ్స్ బీట్ చేద్దాము. అంటే మనకి ఎన్ని ఎగ్స్ పడతాయి మేము ఒకదానికి? 3 ఎగ్స్. ఎస్. సో ఓన్లీ ఫస్ట్ ఎగ్స్ వేసి బీట్ చేస్తే సరిపోతుంది. బీట్ చేస్తే సరిపోతుంది. బీట్ చేసిన తర్వాత నేను మిక్స్ చేయనా? దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్, ధనియా పౌడర్. సో బీట్ చేసిన తర్వాత మిర్చి, అంటే మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నామో అవన్నీ కూడా యాడ్ చేస్తాం. ఆనియన్స్. ఇది కూడా ఇప్పుడు రెడీగా ఉంది. నేనైతే ఇప్పుడు ఎగ్ ఫ్రాంకీ ఇంట్లో ట్రై చేయలేదు. మనకి ప్యాన్ పెట్టుకున్నాము, ప్యాన్ కూడా వేడవుతోంది. చూద్దాం అసలు ఎగ్ ఫ్రాంకీ ఎలా తయారు చేస్తారో ఏంటో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ స్టూడెంట్ కానీ లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎగ్స్ అనేది రోజుకి ఎన్ని తీసుకుంటే బెటర్ అంటారు? సాధారణంగా ఎగ్ అనేది మనకి కంప్లీట్ ప్రోటీన్. కంప్లీట్ ఎగ్ తీసుకుంటే కనుక మీకు 7 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. ఓకే ఓకే, కానీ మన బాడీ వెయిట్ ప్రకారంగా సపోజ్ టీనేజ్ కాబట్టి మీ బాడీ వెయిట్ బట్టి మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంచుమించు మీకు 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అవసరం. 40 to 50 అంటే మీ హైట్ బట్టి మీ వెయిట్ బట్టి రోజు. సో ఎగ్ వైట్ తీసుకోవచ్చు అనమాట. విన్నారు కదా, అలా ఫాలో అయిపోండి. వేడైపోయింది. చపాతీ వేసుకొని ఫస్ట్ ఇది కాల్చుకోవాలి. సో ఆయిల్ కూడా కావాలా మ్యామ్? చపాతీ కూడా కాల్చేసుకుంటే సరిపోతుంది. ఎగ్ ఫ్రాంకీకి ఫస్ట్ ఒక సైడ్ లైట్గా కాల్చు. ఇప్పుడు వేసేస్తున్నారా? ఇప్పుడు వేసేస్తాం. అంటే ఫ్లేమ్ అనేది స్లో సిమ్లో పెట్టుకోవాలి. అక్కలే అవసరం లేదు. నార్మల్గా చపాతీకి ఎట్లా పెడతామో అట్లానే మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకొని అలాగా చపాతీ పైన యాడ్ చేసి స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఎగ్తో చేసిన ఫ్రాంకీ అయితే ఇలా ఎగ్ యాడ్ చేసుకుంటాము, లేదంటే కనుక నార్మల్గా వెజిటబుల్ అయితే వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇంకా మనకి ఆ లోపల కూడా ఏమైనా లిడ్ పెట్టాలా? ఏం పెట్టక్కర్లేదు, నార్మల్గా. సో ఇమీడియట్గా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చాలా క్విక్గా అయిపోతుంది. మనకి ఎగ్ ఫ్రాంకీ అంటే ఎంత టైం తీసుకుంటుందో అనుకున్నాను, కానీ త్వరగానే అయిపోయింది. ఫ్రాంకీ కూడా ఒకటి అయిపోయింది. ఓకే, వావ్, ఫ్రాంకీ రెడీ. ఒక ఫ్రాంకీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు అది వావ్ ఆల్రెడీ ఇంకో టర్న్ చేసేసారు కాబట్టి మనకి ఎగ్ ఫ్రాంకీస్ ఎంత టైం వరకు బాగుంటాయి? ఇప్పుడు లంచ్ బాక్స్లో పెట్టుకున్నప్పుడు ఎన్ని అవర్స్ తర్వాత తింటే? లంచ్ టైం వరకు బాగానే ఉంటాయి. ఆ తర్వాత ఈవినింగ్ వరకు వచ్చేప్పటికి కొంచెం మెత్తబడతాయి. బట్ ఏంటంటే లంచ్ టైం తినేస్తే మీకు ఫ్రెష్గా ఉంటాయి. సో మ్యామ్ ఇది కూడా రూమ్ టెంపరేచర్ వచ్చేసింది. ఇది కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసారా? ఓకే, సో జస్ట్ అలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఫ్రాంకీ లాగా. వావ్, నాకైతే సీరియస్గా నోరూరిపోతుంది, గుమగుమలు ఆడిపోతుంది అప్పటి నుంచి. ద సేమ్ టైం ఫ్రెంచ్ ఫ్రైస్ ద ఫేవరెట్ ఫుడ్. నాకు యాక్చువల్లీ ఇలా తినడం అనే ఇష్టము. ఎగ్ ఫ్రాంకీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి పావు కిలో, కోడిగుడ్లు 3, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియా పౌడర్ 1 స్పూను, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత. ఎగ్ ఫ్రాంకీ తయారు చేసుకునే విధానం: ముందుగా చపాతీ పిండితో 2 చపాతీలను ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కోడిగుడ్లను కొట్టి వాటిని బాగా బీట్ చేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మసాలా, కారం వేసి బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి చపాతీ వేసి చపాతీని అటు ఇటు కాల్చుకొని చపాతీ కాలిన తర్వాత దానిపైన మనం ఏదైతే గుడ్డుతో కలుపుకున్న మిశ్రమం ఉందో అది ఒక సైడే యాడ్ చేసుకొని అది ఒకవైపు కుక్ అయిన తర్వాత మరోవైపు కూడా తిప్పి మరోవైపు కూడా కుక్ అయిన తర్వాత దాన్ని రోల్ చేసుకొని పక్కన పెట్టుకొని అలా 2 ఎగ్ ఫ్రాంకీస్ని తయారు చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రాంకీ రెడీ.